నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. తొలి రైసినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? తొలి రైసినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ అబుదాబిలో జరిగింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జనవరి 28, 29 తేదీల్లో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ కు ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. పాలసీ మేకర్స్, విద్యావేత్తలు, మీడియా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ కాన్ఫరెన్స్ కు హాజరై ప్రాంతీయ, ప్రపంచ ఏకీకరణపై చర్చించారు. ఇక మొదటిది బెంగళూరులో ఇండియా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇండియాస్ లార్జెస్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ జరగనుంది. బెంగళూరులోని యలహంకలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదిక కానుంది. 5 రోజుల్లో ఏరోబేటిక్ డిస్ప్లేస్, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఎగ్జిబిషన్, బిజినెస్ నెట్వర్కింగ్ అవకాశాలు వంటి ఈవెంట్స్ జరగనున్నాయి. ఐఐటి గౌహతిలో ఆర్మీ భాగస్వామ్యం. బాంబూ బంకర్స్ ను అభివృద్ధి చేసేందుకు భారత సైన్యం ఐఐటి గౌహతితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బంకర్స్ స్థిరత్వాన్ని పెంపొందించడం, విస్తరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇక మూడవది గ్లోబల్ డొమెస్టిక్ ఫ్లైట్ లోడ్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఇండియా. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం 2024లో దేశీయ విమానాల్లో అత్యధిక ప్రయాణికులను తీసుకువెళ్లిన దేశంగా ఇండియా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇండియా 86.4% ప్రయాణికులను విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చగా అమెరికా 84.1%, చైనా 83.2% ప్రయాణికులను విమానాల్లో డెస్టినేషన్లకు చేర్చింది. ఇక నాలుగవది ఇకోవాస్ నుంచి తప్పుకున్న 3 ఆఫ్రికన్ దేశాలు. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి నైజర్, మాలి, బుర్కినా ఫోసో దేశాలు తప్పుకున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న డిప్లొమాటిక్ టెన్షన్స్, ఎకోవాస్ తో డిసగ్రిమెంట్ కారణంగా 3 దేశాలు దీని నుంచి తప్పుకున్నాయి. ఇక ఐదవది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైతొలగిన పనామా. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి లాటిన్ అమెరికా కంట్రీ పనామా వైతొలగింది. చైనాతో ఉన్న 2017 మెమరాండమ్ ఆఫ్ అబౌట్ ను పునరుద్ధరించకూడదని ఆ దేశం నిర్ణయించింది. పనామా కాలువ నియంత్రణపై చర్చలకు కూడా తాము సిద్ధంగా లేమని అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనో ప్రకటించారు. పనామా కాలువను తాము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఫాదర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.